సతీష్ భాయ్ గెస్ట్ చేసిండు. నా ముంజలు తున్నేస్తుండే ఇడికెళ్ళి. వర్షం పడుతుంది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. పోతున్నా అని చెప్పి 2 years వరకు గాయబవుతుంది. 5,000 బిల్ చేపించింది. విరాట్ మా జాన్ రైడర్ సతీష్ భాయ్ అయితే ఛాయ్ తాపిస్తుండ్రు ఈరోజు. మరి ఎప్పుడు పోతామంటే మన బండి పై ఉన్నప్పుడే పోతాం అన్నమాట. ఎందుకంటే మన బండి పై ఖాళీ నీలఫర్ ఛాయ్ తప్ప ఏ ఛాయ్ తాగాడు. వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హ్యాపీ వీకెండ్. సో ఇగో నిద్రలో ఫుల్ అంటే అనుకుని 12-12:30 అవుతుందన్నమాట. సో ఇగో వీళ్ళు నాకు లేవట్టే మొత్తం లైక్ డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి తెచ్చేసాడు అన్నమాట నిద్రలోనే. సో చూపిస్తా ఈరోజు వీకెండ్ ఎట్లా ఉంటుంది ఏంది. సో చాలా డేస్ అయింది మనం లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయక. సో ఈరోజు నా వీకెండ్ ఎట్లా ఉంటుంది, నేను వీకెండ్లో ఏమేమి అయింది ఈరోజు వీకెండ్లో. సో మొత్తం అయితే చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మొత్తం ఏ స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం చూపిస్తాం మీకు. సో స్టేడియం ఫిట్నెస్ అండ్ ట్రెక్ బాలపుర దగ్గర అయితే వచ్చినాం. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది అసలు. సండే కదా ఈరోజు ఫుల్ పబ్లిక్ అసలు. ఇగో మహేష్ భాయ్ మొత్తం రెడీ అయిపోయాడు ఖాళీ. నాకేమో నిద్రలోంచి తెచ్చారు. కోసుకో జంప్ జంప్ చేయి చూసి పడిపోయిన ఆయన వడగలవు ఆయన. సో మన వినోదన్న అక్కడ అయితే ఉన్నాడు అనమాట. హలో గాయ్స్. సో మన వినోదన్న అయితే పొరలతో ఆడుతున్నాడు. ఇక్కడ నేను కూడా చేంజ్ చేసుకున్నాను. సరే ఇక డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోదాం. ఇంకా మహేష్ ఆడుతున్నాను. సతీష్ భాయ్ గెస్ట్ చేసిండు. అరే మునిగిపోతున్నావురా నువ్వు. వీళ్ళిద్దరు దుమ్కిరు బాయ్ ఆడిని నిలబడి. వీళ్ళు వచ్చేసిరా. ఇంకా ఆయన ఆడే ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సో ఎడికి పోవాలి ఏంది మొత్తం అయితే చూపిస్తాను. షాపింగ్ అయితే పోదాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళరా నికాలరే. ఫ్రెష్ అయిపోయినా మహేష్ భాయ్ కావాలి. మహేష్ భాయ్ कैसा था स्विमिंग पूल? क्या लगा लिया रे पीछे? ఇక్కడ ముంజల కోసం అయితే ఆగినాము. నా ముంజలు తున్నేస్తుండే ఇడికెళ్ళి. 100 రూపాయలు అంట కదా అదంతా మొత్తం. మస్తు ఉంది గా ఇది వెదర్ అయితే. దొంగ రే దొంగ. అరే మారుతారా అరే బిజీ అవి పీనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఖాళీ వర్షం పడుతుంది. వాళ్ళైతే అక్కడ నిలిచారు. ఇక్కడ ఒక ఆటో ఉండే ఆటోలో అయితే వచ్చేస్తున్నాను అన్నమాట. మన వాళ్ళైతే ఆడ కూర్చోవాలి.
స్విమ్మింగ్ పూల్ తర్వాత అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మైనాక బయటకు వచ్చినాం అనమాట. సో టెంపుల్కి అయితే వచ్చినాము. సో టెంపుల్ నుంచి షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో ఎందుకు ఏంది షాపింగ్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి మొక్కేసుకుందాం. మహేష్ మన ఓల్డ్ సిటీలోనే పెద్ద బిల్డింగ్ అనమాట అది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తాం. షాపింగ్ చేసుకొని ఇంటికి పోదాం. ఏమంటావు మహేష్ భాయ్? బాయ్ నా చెప్పొద్దు అదే ఇప్పుడే ట్రిప్కి పోతాడు. పోతున్నా అని చెప్పి 2 years వరకు గాయమైపోతాడు. 2 years వరకు కనిపించాడు నెక్స్ట్. సో ట్రిప్కి పోతున్నా. సో అది ఏ ట్రిప్ అయితే డైరెక్ట్ మనం వెళ్ళిన తర్వాత రివీల్ చేద్దాం. సో ఇప్పుడైతే షాపింగ్ చేద్దాం అన్నమాట. శాండ్విచ్ అయితే తీసుకున్నాం. మన మహేష్ అయితే దగ్గర తీసుకుంటున్నాం. సో అయితే ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చినాం అన్నమాట. ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది. వీడు కూడా మహేష్ కూడా షాపింగ్ చేసుకుంటాం. వద్దు వద్దు అంటే నా 5,000 బిల్ చేపించాను వస్తాను లేదా ట్రిప్కి లాస్ట్ ఫైనల్ నాడు అంటే వస్తలేడుగా ఇచ్చేడు ట్రిప్కి. చలో ఫైనల్ చలో రైడ్ భయ్యా. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాము. సో మనోడు ఇక జెర్సీ తీసుకోండు, విరాట్ కోహ్లీ జెర్సీ. సో అప్పటి నుంచి లైక్ వీడియోస్ ఫొటోస్ తీస్తూనే ఉండి ఇక. కానీ మస్తు ఉంది కదా జెర్సీ మాత్రం. విరాట్ మా జాన్. సో నేను కూడా షాపింగ్ చేసుకున్నా. షూస్ తీసుకున్నా. ఇక ఇవన్నీ బట్టలు గిట్టలు ఒక 3-4 షర్ట్స్ 2 ప్యాంట్స్ తీసుకున్నాం. సో ఇవి నార్మల్ సామాన్లు అయితే తీసుకున్నాను అనమాట. సో మన మహేష్ భాయ్ షర్ట్ ఇక మస్తు ఉంది ఇది. సో ఇట్లా మన సో ఫైనల్ ఇట్లా షాపింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఏంది అయితే చూపిస్తాం. జై బోలో శివాజీ మహారాజ్కి జై. గైస్ ఫైనల్లీ తినేసినాము. మహేష్ భాయ్ కూడా తినొచ్చిండు. ఇప్పుడు చాయ్ తాగడానికి అయితే పోతున్నాము. సో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో గైస్ వీళ్ళైతే డిసైడ్ చేస్తారు అంటే నీలఫోర్ పోదామా లేకపోతే పీస్ హౌస్ పోదామా లేకపోతే అరే కొంచెం నా మేరేస్కా నీలగిరి పోదామా అని డిసైడ్ చేస్తారు వీళ్ళు. సో డిసైడ్ అయినాక మీకు చూపిస్తా ఎడికి పోతున్నామా. గైస్ ఫైనల్లీ ఎడికి డిసైడ్ అయినామంటే నీలగిరి డిసైడ్ అయినాం మన శాలిమండ దగ్గర. సో అక్కడ వెళ్ళి కలుగుతాం. మన బేల చౌరస్తా దగ్గర అయితే వచ్చేస్తాం. నీలగిరి దగ్గర అయితే వచ్చేసినాం. రైడర్ ప్రో రైడర్ సతీష్ భాయ్ అయితే చాయ్ తాపిస్తుండ్రు ఈరోజు. బాయ్ థ్యాంక్ యూ బాయ్. మన చాయ్ అయితే వచ్చేసింది. ఇంకేం తీసుకున్నావు బాయ్? బిస్కెట్ కూడా తీసుకున్నావు? చలో అలాగే మన చాయ్ అయితే వచ్చేసింది. చాయ్ అయితే తాగేసినాం. ఎట్లున్నారా చాయ్? ఏమో షాపింగ్ చేస్తుండే. ఏం షాపింగ్ చేస్తున్నారా? కూలరా? ఈడు కూలర్ తీసుకుంటుండో ఈడేమో ఏసీ తీసుకుంటుండే. నేనేమో గాలికి తిరుగుతున్నా అంతే కదరా. ఫైనల్ ఇంటికి అయితే పోతున్నాం. సో ఎవ్రీ వీక్ వస్తాం అన్నమాట ఇక్కడ. అంటే ఎవ్రీ వీకెండ్ మంచిగా చిల్ అంటే ఇక్కడ లేకపోతే మన నీలపూర్ ఎప్పుడు పోతామంటే మన బండిపై ఉన్నప్పుడే పోతాం అన్నమాట. ఎందుకంటే మన బండిపై ఖాళీ నీలపూర్ చాయ్ తప్ప ఏ చాయ్ తాగాడు. సో ఈరోజు కొంచెం బిజీ ఉండి మన బండిపై ఎందుకు రాలేడు. సో బండిపై వీడియో చూస్తే నువ్వు కమెంట్ అయితే చేయి. సో ఈ వీక్ మిస్ అయినాం. నెక్స్ట్ వీక్ మనం వెళ్ళిపోదాం. సో ఇట్లా ఎవ్రీ వీకెండ్ అయితే నైట్ ఈ టైంకి 12 అయిపోయింది అసలు. సో చాయ్ తాగి ఇంటికి పోయి ఏదైనా మూవీ పెట్టుకుంటే సెట్గా. సో నిన్న అయితే ఒక మూవీ చూసినాం. ఏ మూవీ రాదు? డెకాయిట్. సో మంచిగా ఉంది, చూడవచ్చు. సో ఇట్లా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి గైస్. ఇంట్లో కూర్చొని వేస్ట్. సాటర్డే సండే. సో గైస్ మన గౌలీపుర శ్రీ కుటుంబైసమ్మ తల్లి టెంపుల్ ఫైనల్లీ మన గల్లీ చేసింది. చూడండి చాయ్ తాకపోయింటే తాకపోలేరు. 20 రూపాయలది కార్ తీసుకుంటారంట వీళ్ళిద్దరు. ఇద్దరు అరే కార్లింగ్ అని మాట్లాడుతారు ఇద్దరు. అరే కార్లు అవుతారు విధంలాగా. కార్ నేర్చుకుందాం బాయ్. ఎన్ని రోజులు తిరుగుదాం బండిల మీద? నాకు వస్తుందిరా. మీరు తీసుకోండి, నేను నడిపిస్తాను. నడుములు వస్తున్నాయి బండి మీద తిరిగి. అవునా? వేరే ఒకప్పుడు సైకిల్స్ తీసేసుకుంటాం మేము ఇద్దరం. కాదు ఒకప్పుడు కిరాయి సైకిల్ తీసుకుంటుండే 3 రూపాయలు 5 రూపాయలు. ఇప్పుడు చూడు ఒక బండి 2 3 4 బండ్లు ఉన్నాయి. ఏమంటే ఇంకా మన బండి పై దగ్గర 2 కార్డులు ఉన్నాయి. 2 బండ్లు ఉన్నాయి. కానీ టైం లేదు మనకు. బంటి బాయ్ కమెంట్ చేయి. బంటి బాయ్ ఖాళీ నువ్వు ఈసారి మిస్ అయిపోయినావు బంటి బాయ్.
ఫైనల్లీ పైనకి అయితే వచ్చేసినాం అన్నమాట. పుష్ప 2 మూవీ అయితే చూస్తున్నాం.